బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును కీలక వ్యక్తిగా పోలీసులు చేర్చారు. అసలు ప్రభాకర్ రావు చెప్తేనే తాము ఫోన్ ట్యాప్ చేశామని ముగ్గురు అధికారులు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రణీత్ రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రభాకర్ రావు చెప్పాడనే ప్రణీత్ రావు హార్డ్ డిస్కులను ధ్వంసం చేశాడని వెల్లడించారు. ఈ కేసులో A1 గా ప్రభాకర్ రావు, A2 గా ప్రణీత్ రావు, A3 గా రాధాకిషన్, A4 గా భుజంగరావు, A5 గా తిరుపతన్న, A6 గా ప్రైవేట్ వ్యక్తి పేరును చేర్చారు పోలీసులు. చెడిపోయిన ట్యాపింగ్ డివైస్ ను రీట్రైవ్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు, హైదరాబాద్ నగర భద్రతా విభాగం అదనపు డీసీపీ తిరుపతన్నను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణలో వెల్లడించిన వివరాల ఆధారంగా వారిని అరెస్ట్ చేసి కోంపల్లిలోని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. దాంతో కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం వారిద్దరిని చెంచల్గూడ జైలుకు తరలించారు. భుజంగరావు ఎన్నికల ముందు వరకు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో, తిరుపతన్న ఎస్ఐబీలో అదనపు ఎస్పీలుగా విధులు నిర్వహించారు. అప్పటి ప్రతిపక్ష నేతలు రేవంత్ సహా పలువురు కీలక రాజకీయ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు వారిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ పాత్ర ఉన్నట్లు గుర్తించారు. కేసు వెలుగులోకి రాగానే ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావులు దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం వారిద్దరూ అమెరికాలో ఉన్నట్లు తెలియగా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ముందుగా ఎస్ఐబీలో ఆధారాల ధ్వంసం కేసులో ప్రణీత్ రావును అరెస్ట్ చేశారు. అతన్ని విచారిస్తున్న క్రమంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇదంతా అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే సాగినట్లు విచారణలో తేలింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. రైట్ కిరణ్, ప్రస్తుతానికి ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసు మాత్రం సంచలనం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో ప్రధాన సూత్రధారి ఏదైతే ప్రణీత్ రావు, ఎస్ఐబీ అధికారి ప్రణీత్ రావుని అయితే అరెస్ట్ చేసి 7 రోజుల రిమాండ్ లో మాత్రం బంజారాహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో 7 రోజులు విచారణ జరిపారు. అయితే దీంట్లో మాత్రం కొన్ని కీలక అంశాలు ప్రణీత్ రావుతో పాటు ఎస్ఐబీలో పనిచేస్తున్న భుజంగరావు కావచ్చు, తిరుపతన్న కావచ్చు, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఈ రోజు అయితే నాంపల్లి కోర్టులో సమర్పించి వీళ్ళని చెంచల్గూడ జైలుకి అయితే తరలించారు. అయితే వీళ్ళు చెప్పిన ఆధారాల ప్రకారంగా చూసుకున్నట్లయితే దాదాపుగా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు కావచ్చు, కొంత కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, లేదంటే బీజేపీ పెద్ద కార్యకర్తలే కావచ్చు, వీళ్ళందరి ఫోన్ ట్యాపింగ్ చాలా కీలకంగా చేసే ఒక బీఆర్ఎస్ ముఖ్య నేతకైతే అందించామని మాత్రం విచారణలో వీళ్ళు తెలపడం జరిగింది. అయితే బీఆర్ఎస్ లో కీలక పాత్ర పోషించిన బడాబాబు ఎవరు అనేది మాత్రం ఇంకా మీడియా సమావేశానికి అయితే ఇంకా చెప్పడం అయితే జరగలేదు. అయితే వీళ్ళు పూర్తి విచారణ తర్వాత వీళ్ళ వెనకాల ఎవరైతే అంటే ప్రణీత్ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, తిరుపతన్న వెనకాల ఉన్న ముఖ్య నేత బీఆర్ఎస్ పార్టీకి ఎవరు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే దీంట్లో కొన్ని కీలక అంశాలు చూసుకున్నా కూడా, ఎందుకంటే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మారిన తర్వాత ఏదైతే ప్రణీత్ రావు ఒక మీడియా సంస్థలో ఈ ట్యాపింగ్ కాల్ రికార్డింగ్ జరపడం జరిగిందో దాంట్లో ఉన్న ల్యాప్టాప్స్ కావచ్చు, సిస్టమ్స్ కావచ్చు, హార్డ్ డిస్క్లు కావచ్చు, వీటన్నిటిని ఒక మన టెక్నీషియన్ ద్వారా మాత్రం దాన్ని అన్ని కాల్చివేయడం జరిగింది. అయితే ప్రణీత్ రావు యూజ్ చేసిన సామ్సంగ్ మొబైల్ కావచ్చు, లేదంటే ఐఫోన్ కావచ్చు, దాన్ని రిట్రైవ్ చేయడానికి కూడా ఇటు అధికారులు అయితే ప్రయత్నిస్తున్నారు. అయితే రిట్రైవ్ చేస్తే ఇంకొంతమంది అధికారులు ఇంకా ఎవరి అయితే వ్యాపారవేత్తలే కూడా కొంతమంది బడాబాబులే హవాలా చేస్తున్న వాళ్ళే కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లయితే తెలుస్తుంది. కానీ దీనికి పూర్తిగా ఇప్పటి వరకు అయితే విచారణకు మాత్రం ప్రణీత్ రావు అయితే పూర్తిగా సహకరిస్తున్నట్లే తెలుస్తుంది. కానీ ఆ బీఆర్ఎస్ బడాబాబు ఎవరు అనేది మాత్రం తెలంగాణ ప్రజలు చాలా పెద్ద ఉత్కంఠంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు కిరణ్. అయితే క్రాంతి, ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావులు దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం వాళ్ళిద్దరూ అమెరికాలో ఉన్నారు. అలాగే లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి.
రైట్ కిరణ్, ప్రస్తుతానికైతే ఒక మీడియా అధినేత శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి మాత్రం లండన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే భుజరంగరావు ఈ ప్రభాకర్ ఎవరైతే ఇప్పుడు అమెరికాలో ఉంటున్నారో అన్న అంటే వార్త మాత్రం వినిపిస్తున్నా కూడా కానీ వాళ్ళు ఇండియాలోనే ఉన్నట్టు కొంత సమాచారం అయితే అధికారులకు ఉంది. కానీ వాళ్ళు ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది మాత్రం పోలీస్ బృందాలు మాత్రం కొన్ని మన విభాగాలుగా మారి మాత్రం వాళ్ళని వెతికే ప్రయత్నంలో ఉన్నారని చెప్పుకోవచ్చు కిరణ్ భాయ్. అయితే క్రాంతి, అప్పటి ప్రతిపక్ష నేతలైన రేవంత్ రెడ్డి సహా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఫోన్లతో పాటు మిగతా కీలక రాజకీయ నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్టు తెలుస్తుంది. అవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని కూడా కరెక్టే అంటారా? రైట్, ప్రస్తుతానికి ప్రణీత్ రావు కూడా ఈ సమాచారాన్ని రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చేశాము అనేసి ఈ ట్యాపింగ్ చేసి ఈ రికార్డ్ అంతా ఒక బీఆర్ఎస్ నేతకు పంపేయడం జరిగింది అనేసి పోలీస్ విచారణలో మాత్రం ఆయన ఒప్పుకోవడం జరిగింది. అయితే ఆ బీఆర్ఎస్ ముఖ్య నేత ఎవరు అనేది మాత్రం చాలా ఉత్కంఠంగా మారింది. అయితే ఈ కాంగ్రెస్ నాయకులతో పాటు మరికొంతమంది బీజేపీ నేతల్ని కూడా కాల్ రికార్డింగ్ చేయడం జరిగింది. దీంతో పాటు బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ కొంతమంది బడాబాబుల వ్యాపారవేత్తలై కూడా రికార్డింగ్ చేసి కొన్ని లక్షల కొద్ది రికార్డింగ్ చేసి మాత్రం వీళ్ళు దీన్ని ఒక బీఆర్ఎస్ నేతకు పంపించారు. కానీ ఆ బీఆర్ఎస్ నేత ఎవరు అనేది మాత్రం చాలా ఉత్కంఠంగానే మారిందని చెప్పుకోవచ్చు కిరణ్ భాయ్. అయితే క్రాంతి, తిరుపతి అన్న ఎవరైతే ఉన్నారో అదనపు టీసీగా బాధ్యతలు చేపట్టినటువంటి ఎవరైతే ఉన్నారో ఆయన్ని పోలీసులు అయితే కోర్టులో హాజరుపరిచినట్టుగా తెలుస్తుంది. అలాగే వారిని విచారించేటప్పుడు ఎలాంటి అంశాలను విచారణలో తీసుకుని వచ్చే అవకాశం ఉంటుంది? రైట్ కిరణ్, ప్రస్తుతాన్ని వీళ్ళని అదుపులో తీసుకుని అయితే మాత్రం చెంచల్గూడ జైలుకి తరలించడం జరిగింది. అయితే ఇదే అంశం పైన కోర్టులో వీళ్ళు పోలీసులు కూడా కావచ్చు ఇటు పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కస్టడీకి తీసుకొని విచారిస్తే మాత్రం మరికొంత సమాచారం అయితే బయటకు వచ్చే ఆలోచనలు ఉంటాయి. ఎందుకంటే ప్రణీత్ రావు సమాచారం రికార్డింగ్ ప్రకారం ఏదైతే పోలీసుల ముందు ఒప్పుకోవడం జరిగిందో లేదో అంటే ప్రణీత్ రావుతో పాటు పనిచేసిన భుజరంగరావు కావచ్చు తిరుపతి వీళ్ళ సమాచారం అయితే వీళ్ళని అదే ఆధారంగా తీసుకొని వీళ్ళనైతే అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికైతే వీళ్ళని రిమాండ్ కి తరలించినట్టుగా చెంచల్గూడ జైలుకి అయితే తరలించినట్టుగా తెలిసింది. అయితే ఇదే అంశంలో రేపు మరి నాంపల్లి కోర్టులో మాత్రం వీళ్ళని 7 రోజులకు కావచ్చు 14 రోజులు రిమాండ్ కి తీసుకొని విచారిస్తే మాత్రం మరికొంత సమాచారం ముఖ్యమైన సమాచారాలు మాత్రం బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు కిరణ్ భాయ్. అయితే క్రాంతి, ప్రభాకర్ రావు చెప్తేనే ప్రణీత్ రావు డివైజెస్ అన్ని కూడా ధ్వంసం చేసినట్టు తెలిసింది. అయితే చెడిపోయిన డివైజెస్ అన్ని కూడా ట్యాపింగ్ చేసిన డివైజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిట్రీవ్ చేసే పనిలో ఉన్నట్టుగా పోలీసులు తెలుస్తుంది. అంటే దాదాపు ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది? రైట్ కిరణ్, ప్రస్తుతానికి ఏదైతే ఎందుకంటే కాలిపోయిన తర్వాత హార్డ్ డిస్కులు కావచ్చు లేదు అని అంటే ఇప్పటి వరకు ప్రస్తుతానికి ప్రణీత్ రావుకి సంబంధించిన హార్డ్ డిస్కులు ల్యాప్టాప్లు మొబైల్స్ ని మాత్రం రిట్రైవ్ చేస్తున్నారు. కానీ దీంతో పాటు భుజరంగరావు కావచ్చు తిరుపతి అన్న వీళ్ళ ప్రభాకర్ రావుది కూడా వీళ్ళకు సంబంధించిన ఏమన్నా ఆధారాలు కూడా తీసుకొని ఎందుకంటే ఇప్పటి వరకు పోలీసులు విచారించింది వాటి ప్రణీత్ రావుకి సంబంధించిన వివరాలని సేకరిస్తే గానీ పోలీసులకు వీళ్ళ ప్రణీత్ రావు వెనుకున్న ప్రభాకర్ రావు కావచ్చు వీళ్ళు పనిచేసిన భుజరంగరావు కావచ్చు తిరుపతి అయితే వీళ్ళతో పాటు మరికొంతమంది 20 మంది పోలీసులు కూడా పనిచేశారు. ఎందుకంటే ఈ కాల్ రికార్డింగ్ కి సహకరించిన దాదాపుగా మొత్తం 30 మంది అని తెలుస్తుంది. అయితే ఈ వీళ్ళు ఒక్కొక్కరిని కూడా విచారిస్తే మాత్రం మరికొంత ముఖ్యమైన సమాచారం అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే వీళ్ళ రిట్రైవ్ చేయడానికి మాత్రం కొన్ని విభాగాల్లో చూసుకుంటే మాత్రం కొన్ని డేటా మాత్రం రిట్రైవ్ అవుతుంది, కొంత డేటా రిట్రైవ్ అవ్వకపోయే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రణీత్ రావు చెప్పిన దాని ప్రకారంగానే వీళ్ళని అదుపులో తీసుకొని అయితే రిమాండ్ చేశారు. మరి వీళ్ళని కూడా ఈ మన కస్టడీకి కోరిన తర్వాత విచారిస్తే మాత్రం మరికొంత విషయం తెలిసే అవకాశం ఉంటుంది. వీళ్ళ మొబైల్స్ కావచ్చు వీళ్ళ ల్యాప్టాప్స్ కావచ్చు మరి వీళ్ళు ప్రభాకర్ రావు ఎవరికి సహకరించారనేది ప్రభాకర్ రావు వెనుక కూడా ఎవరున్నారనేది కూడా తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.